Yes, so hi friends, welcome back to the channel Kanna Tech and Technews episode number 40. So friends, Technews చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ టెక్న్యూస్ ఉన్నాయి ఎప్పట్లాగానే. కాకపోతే సెటప్ చూసుకుంటే కొంచెం కొత్తగా ఉంటుంది, ఎందుకంటే మీకు మొన్న లైవ్ లో ఎపిసోడ్ చేశాను. సో చిన్న టూర్ అయితే ప్లాన్ చేసాం. సో అందులో టెక్న్యూస్ సిరీస్ కూడా మధ్యలో ఇంటరప్ట్ అవ్వకూడదని చెప్పని టెక్న్యూస్ అయితే చేస్తూ ఉన్నాం. సో ఎంకరేజ్ చేస్తూ ఉండండి, ప్రతి వీడియోని చూస్తూ ఉంటూ ఎప్పుడు స్కిప్ చేయకుండా కొద్దిగా లైక్ చేస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ప్రస్తుతానికి న్యూస్ అయితే చాలా ఉన్నాయి. సో న్యూస్ ని చెప్పే ముందు బెస్ట్ కమెంట్ అయితే పిక్ చేయాలి. సో బెస్ట్ కమెంట్ అయితే మీకు డిస్ప్లే చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ బెస్ట్ కమెంట్ చేసినందుకు. నన్ను రోజు ఇలానే బెస్ట్ కమెంట్ చేసి మోటివేట్ చేస్తుండండి. మోటివేట్ అవుతూ మంచి కంటెంట్ అయితే మేము ముందు తీసుకొస్తూ ఉంటాను. అండ్ మొదటి న్యూస్ చూసుకున్నట్లయితే మనకి Oneplus నుంచి. సో Oneplus నుంచి Oneplus కి సంబంధించి కో ఫౌండర్ కాల్స్ పై మనందరికీ తెలిసింది. సో తనకి సంబంధించి ట్విట్టర్ అకౌంట్ అనేది ఇప్పుడు హ్యాక్ అవడం జరిగింది. క్రిప్టో కరెన్సీకి సంబంధించి నథింగ్ కాయిన్ అని చెప్పి ఒక చిన్న ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఆ ట్వీట్ ని తర్వాత అతని అకౌంట్ ని కూడా మళ్ళీ డిట్రైవ్ చేసుకున్నారు. అండ్ ఆ ట్వీట్ ని కూడా మళ్ళీ డిలీట్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాట్సాప్ నుంచి. సో వాట్సాప్ కి సంబంధించి ఏవైతే మనకి ఇప్పుడు ప్రైవసీ పాలసీస్ సంబంధించి కాంట్రవర్సీస్ నడుస్తున్నాయో, సో వాటికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అనమాట. ఇప్పుడు వాట్సాప్ ప్రైవసీ పాలసీస్ ని ఏవి వాళ్ళైతే వెనక్కి తీసుకోవడం లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వాట్సాప్ అండ్ నెక్స్ట్ ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటి కొన్ని బ్యాన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మన ఇండియాలో. సో మన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సో వీళ్ళు 7 days అయితే మనకి డెడ్ లైన్ పెట్టడం జరిగింది. సో వాట్సాప్ కి సో వీళ్ళు రెస్పాండ్ అవ్వాలని చెప్పని. సో ఎంతవరకు వాట్సాప్ అయితే రెస్పాండ్ కాలేదు, ఇప్పటికి కాంట్రవర్సీస్ అయితే నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు డెడ్ లైన్ అయితే దగ్గరకు వస్తూ ఉంది. సో చూద్దాం వాట్సాప్ ఏం చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి. సో రియల్మీకి సంబంధించి కొత్త బ్రాండ్ అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. DIZO అనే పేరుతో, డిజో అని చెప్పని వీళ్ళైతే ప్రొనౌన్స్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ బ్రాండ్ ఏం చేస్తుందంటే మనకి రియల్మీకి సంబంధించి AIoT ప్రొడక్ట్స్ మనందరికి ఐడియా ఉంటుంది. సో వేరబుల్స్ కానివ్వండి, టీ షర్ట్స్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ మనకి బ్రీఫ్ కేసెస్ ఇట్లాంటివి అయితే రియల్మీ ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో నెక్స్ట్ నుంచి రాబోతున్న ఇలాంటి డే టు డే లైఫ్ యాక్టివిటీకి సంబంధించి ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో అన్ని ఈ డిజో అనే బ్రాండింగ్ తో రియల్మీ తీసుకురాబోతుంది. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి. సో రియల్మీకి సంబంధించి GT Neo ఫ్లాష్ ఎడిషన్, నెక్స్ట్ రియల్మీకి సంబంధించి Q3 Pro కార్నివల్ ఎడిషన్, ఈ రెండు ఫోన్స్ అయితే మనకి చైనాలో అయితే లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఒకసారి స్పెసిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. రియల్మీ GT Neo ఫ్లాష్ వచ్చేసరికి మనకి 6.4 స్క్రీన్ తో FHD+ డిస్ప్లేతో AMOLED డిస్ప్లేతో వస్తుంది. రిఫ్రెష్ రేట్ చూసుకున్నట్లయితే 120 Hz ఉంటుంది. అండ్ MediaTek Dimensity 1200 ప్రాసెసర్ తో 64 మెగాపిక్సెల్ కి సంబంధించి ట్రిపుల్ కెమెరా యూజ్ చేస్తున్నారు. అండ్ బ్యాటరీ చూసుకున్నట్లయితే 4500 mAh బ్యాటరీ యూజ్ చేస్తున్నారు. 65 వాట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ రియల్మీకి సంబంధించి Q3 Pro కార్నివల్ ఎడిషన్ లో వచ్చేసరికి మనకి 6.4 స్క్రీన్ తో వస్తుంది. FHD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 768 5G ఎడిషన్ యూజ్ చేస్తున్నారు. 64 మెగాపిక్సెల్ సంబంధించి ట్రిపుల్ కెరియర్ కెమెరా యూజ్ చేస్తున్నారు. 4500 mAh బ్యాటరీ యూజ్ చేస్తున్నారు. 50 వాట్ ఛార్జర్ అయితే బాక్స్ లో ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఇండియన్ కి సంబంధించి రూమర్స్ అయితే ఎటువంటి రూమర్స్ అయితే లేవు ప్రస్తుతానికి. నెక్స్ట్ చూసుకుంటే టెక్నో నుంచి. సో టెక్నో ఒక మొబైల్ అయితే గ్లోబల్ గా లాంచ్ చేయడం జరిగింది. టెక్నో స్పార్క్ 7 Pro అని చెప్పని మనకి మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. బెస్ట్ రీజనబుల్ ప్రైస్ లో తీసుకొచ్చారు. ఒకసారి స్పెసిఫికేషన్ తెలియజేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మనకి 6.6 స్క్రీన్ తో HD+ డిస్ప్లేతో వస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. MediaTek Helio G80 ప్రాసెసర్ యూజ్ చేశారు. 48 మెగాపిక్సెల్ కి సంబంధించి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 999 అయితే ఉంది. సో ఈ 10,000 రూపీస్ బడ్జెట్ లో MediaTek Helio G80 ప్రాసెసర్ సర్వైవ్ అవుతుందని ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీ అభిప్రాయం ఒకసారి కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ కి సంబంధించి Tab S7 FE ఫ్యాన్ ఎడిషన్ 5G అని అయితే మనకి ఇప్పుడు లాంచ్ చేయడం జరిగింది. గ్లోబల్ గా లాంచ్ చేశారు. యూరోపియన్ ప్రైజెస్ తో యూరోపియన్ స్పెసిఫికేషన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది విత్ ద స్నాప్డ్రాగన్ ప్రాసెసర్. ఒకసారి స్పెసిఫికేషన్స్ కనెక్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మనకి 12.4 స్క్రీన్ తో వస్తుంది. LCD డిస్ప్లే. కాకపోతే ప్రాసెసర్ వచ్చేసరికి Qualcomm Snapdragon 750G ప్రాసెసర్ యూజ్ చేయడం జరిగింది. 10,090 mAh బ్యాటరీ యూజ్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు 25 వాట్ ఛార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తారు. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. 1 UI 3.1 కస్టమ్ స్కిన్ తో వస్తుంది. 128 GB వరకు మనకి నేటివ్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ ప్రైస్ చూసుకున్నట్లయితే యూరోపియన్ ప్రైజెస్ ప్రకారం ఇండియన్ యొక్క కన్వర్ట్ చేసుకున్నట్లయితే 53,000 రూపాయల దాకా ఉంది. అదే బడ్జెట్ లో కనుక ఇండియాకి తీసుకొస్తే ఖచ్చితంగా సర్వైవ్ అవ్వలేదు, ఎందుకంటే అదే బడ్జెట్ లో మీకు డైరెక్ట్ గా S7 ఎడిషన్ దొరుకుతుంది. బెటర్ దెన్ ఫ్యాన్ ఎడిషన్ కంటే మనకి ఇంకా అది కొంచెం పవర్ఫుల్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే Xiaomi నుంచి. సో Xiaomi Mi Lite అనే మొబైల్ ని ఇండియాకి లాంచ్ చేయడానికి అఫీషియల్ గా వీళ్ళైతే టీచ్ చేయడం జరిగింది. సో మాక్సిమం జూన్ మంత్ మధ్యలో కల్లా మనకి ఈ మొబైల్ అయితే ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్రైస్ చూసుకున్నట్లయితే దగ్గర 25,000 నుంచి 30,000 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్ హైలైట్ ఏంటంటే దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. ఈ ప్రాసెసర్ ని మనం 732G ప్రాసెసర్ మనం బిలో 20,000 లో చూసేసాం. సో చూద్దాం. ప్రస్తుతానికి మనకున్న స్పెసిఫికేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇది మనకి 6.5 స్క్రీన్ తో వస్తుంది. AMOLED డిస్ప్లే యూజ్ చేస్తారని మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాకపోతే 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ యూజ్ చేస్తున్నారు. బ్యాటరీ చూసుకున్నట్లయితే 4250 mAh బ్యాటరీ యూజ్ చేస్తున్నారు. మెయిన్ హైలైట్ పాయింట్ వీళ్ళు టీచ్ చేసే దాని ప్రకారం చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే PS5 కి సంబంధించి. సో PS5 కి సంబంధించి ప్రీ ఆర్డర్స్ అయితే లాస్ట్ మంత్ మనకి తీసుకోవడం జరిగింది. కాకపోతే అని అవుట్ ఆఫ్ స్టాక్ అని అండ్ ఆఫ్లైన్ మార్కెట్ లో ఎవరైతే ప్రీ ఆర్డర్స్ చేసుకున్నారో ఆ ప్రీ ఆర్డర్స్ చేసుకున్న వాళ్ళందరూ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ప్రీ ఆర్డర్స్ అయితే నెక్స్ట్ మనకి May 27th మనకి మళ్ళీ ప్రీ ఆర్డర్స్ అయితే వీళ్ళు తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఒకవేళ మీరు ప్రీ ఆర్డర్ సేల్ లో మనకి మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే ఖచ్చితంగా
ఖచ్చితంగా మీకు అవి షిప్మెంట్ అయిపోయి జూన్ 7th కల్లా డెలివరీ అయిపోతున్నట్టు మనకి సోనీ అయితే చెప్తుంది. చూసుకున్నది రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 8 2021 ఎడిషన్ అయితే టీసీఎస్ తో వచ్చారు. ఇప్పుడు అఫీషియల్ గా వీళ్ళు షామీకి సంబంధించి ట్విట్టర్ పేజ్ లో ట్వీట్ చేశారు. నెక్స్ట్ వాళ్ళకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లో కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఇది మాక్సిమం రీబ్రాండ్ అయితే చేసి తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ ఎటువంటి మేజర్ చేంజెస్ అయితే లేవు. మనకి ఇండియాకి అయితే తీసుకొచ్చే అవకాశం అయితే తక్కువ ఉంది. బట్ అదర్ కంట్రీస్ లో మొత్తం వీళ్ళు లాంచ్ అని ఉన్నారు. ప్రస్తుతానికి స్పెసిఫికేషన్ చూసుకుంటే సేమ్ స్పెసిఫికేషన్స్ 6.4 ఇంచ్ కి సంబంధించి ఎల్సీడీ డిస్ప్లే తీసుకొస్తున్నారు. 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మినిటెక్ హీలియో G80 5 ప్రాసెసర్ తో వస్తుంది. 4000 mAh బ్యాటరీ యూజ్ చేస్తున్నారు. మాక్సిమం సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. రీబ్రాండ్ చేసి ప్రైస్ ఎంత పెడతారు ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే OnePlus నుంచి OnePlus నుండి 2 ఫోన్స్ అయితే టీజ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి వాటి నేమ్స్ వచ్చేసరికి OnePlus Nord 2 అని ఒకటి, OnePlus Nord CE 5G అనే 2 మొబైల్స్ అయితే మనకి టీజ్ అవుతున్నాయి. ప్రస్తుతానికి వాటిలో Dimensity 1200 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నాడు. మనకి రూమర్స్ వస్తున్నాయి. మాక్సిమం Nord 2 అనేది రాకపోవచ్చు, బట్ Nord CE 5G అనేది అఫీషియల్ గా వాళ్ళు టీప్ చేశారు కాబట్టి ఖచ్చితంగా Dimensity 1200 ప్రాసెసర్ తో OnePlus Nord CE 5G అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్ నుంచి చూసుకుంటే Iqoo నుంచి Iqoo కి సంబంధించి Z3 5G అనే మొబైల్ అయితే వీళ్ళు లాంచ్ చేయడానికి టిప్ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి దీంట్లో స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ఇది Snapdragon 768 5G ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. 6GB ఆఫ్ ర్యామ్ తో మినిమం ర్యామ్ వస్తుంది. 6.5 ఇంచ్ కి సంబంధించి AMOLED డిస్ప్లే యూజ్ చేస్తున్నట్లు 64 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా యూజ్ చేస్తున్నారు. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. 4400 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ప్రైస్ చూసుకున్నట్లయితే దగ్గర 19,000 ఉండే అవకాశం అయితే ఉంటుంది. రూమర్ ప్రైస్ మాత్రమే. ఎక్స్పెక్టెడ్ లాంచ్ చూసుకున్నట్లయితే మాక్సిమం వీళ్ళు జూన్ మంత్ లో ఈ మొబైల్ అయితే ఇంట్రడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి Iqoo మిడ్ రేంజ్ ఫోన్స్ లో కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు మనకైతే అర్థమవుతుంది. సో చూద్దాం Iqoo నుండి మిడ్ రేంజ్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఎంత ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే. అండ్ డేట్ చూసుకున్నట్లయితే May 25 అండ్ టైం చూసుకున్నట్లయితే దగ్గర 6:30 దాకా అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాంగ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. సో దిస్ ఇస్ యువర్ కన్నా అండ్ ఫర్ షోలీస్ ఇన్ నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్.